హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒకటైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ ఎక్కడంటే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో. ఆ డీటెయిల్స్ అయితే నేను చెప్పడం లేదు, అంటే విలేజ్ డీటెయిల్స్ అయితే. కాకపోతే ఈ గుడి అనేది రీసెంట్గానే కట్టారండి, రాముల గుడి. అయితే ఇక్కడ కోతులు అనేవి ఎక్కువ ఉన్నాయి. కోతి అంటే సాక్షాత్తు హనుమంతుడే కదండి మనకు. అయితే ఎవ్రీడే మార్నింగ్ వచ్చి 6 o'clockకి, అలాగే ఈవినింగ్ 5:30 నుంచి 6 o'clock వరకు ఎవ్రీడే ఒక కోతి అయితే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర గంటల్ని మోగిస్తుందండి. అంటే ఒకరోజు చేస్తే ఏదోలే అనుకుంటాను కదా, కానీ ఎవ్రీడే ఇలా చేస్తుందంట. సో నాకు అమ్మ వాళ్ళు చెప్పారు, బట్ నేను నమ్మలేదు అప్పుడు. కాకపోతే పండక్కి ఊరికి వెళ్ళినప్పుడు ఎవ్రీడే గమనించాను నేను. అక్కడ టైమింగ్స్ కూడా ఒక 2-3 మినిట్స్ అటు ఇటైనా కూడా సేమ్ టైమింగ్స్కి అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరికి పైకి ఎక్కి గంట కొడుతుంది కోతులు అయితే. అదైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చి ఈ విధంగా గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇది పైన గోపురం మీద ఉన్న దీన్ని పట్టుకొని ఒక 2 రౌండ్స్ 3 రౌండ్స్ తిరుగుతుంది. అంటే అటు ఇటుగా ఎటైనా సరే రౌండ్స్ అయితే కొడుతుంది దాని చుట్టూ. తర్వాత వచ్చి ధ్వజస్తంభం దగ్గరికి పైకి ఎక్కేసి గంట అనేది కొడుతుంది. చూడండి, నేను క్యాప్చర్ చేశాను, సౌండ్ అనేది కూడా రికార్డ్ చేశాను. చూసారు కదండి, ఇది థర్డ్ టైం గంట కొట్టేటప్పుడు నేను రికార్డ్ చేశాను. 2 times అయితే నేను తీయలేకపోయాను. కానీ నిజంగా ఇలాంటివి చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. జస్ట్ ఒక వీడియో అయితే క్యాప్చర్ చేసి పెట్టానంతే, ఎవరు తప్పుగా తీసుకోకండి. అలాగే మీ అందరికి కూడా సీతారాముల ఆశీస్సులు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.